దీపక్ అనే అబ్బాయి ఆ బస్‌లో జర్నీ చేస్తున్నాడు. ఆయన రెగ్యులర్ టెక్స్టైల్ ఇండస్ట్రీకెళ్ళే వాళ్ళ ఆఫీస్ రూట్ కాబట్టి ఆ బస్‌లో ఎళ్తా ఉన్నాడు. ఆ స్పెసిఫిక్ రోజు ఆ బస్‌లో క్రౌడ్ హెవీగా ఉండడం వల్ల అంతా ఇరుక్కొనుంది. అందులో ఈ అమ్మాయి ఒక వీడియో తీసి నన్ను అబ్యూజ్ చేసిండు అని చెప్పి తను కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం. వితిన్ 24 అవర్స్‌లో ఆ వీడియోకి 20 lakhs వ్యూస్ రావడం. అది వీళ్ళ దీపక్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌కి, ఫ్యామిలీకి అండ్ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి అందరికి ఆ వీడియో వెళ్ళిపోవడం, వాళ్ళందరూ దాన్ని చూడటం. దాని తర్వాత దీపక్‌కి నువ్వు అట్లాంటోడివి కావు అని ధైర్యం చెప్పడం. ఇవన్నీ అయిన తర్వాత కూడా దీపక్ నా మీద ఇంత పెద్ద నింద పడ్డది అని ఆయన మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్‌కి వెళ్ళిపోయి పరువంతా పోయిందే అని బాధపడుతూ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. లాస్ట్‌కి ఆమె ఇంత రిగ్రెట్ కూడా లేకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను పోస్ట్ పెట్టడం వల్ల ఆయన చనిపోతాడంటే ఆయన మెంటల్‌గా స్టేబుల్‌గా లేడు, అందుకోసం సూసైడ్ చేసుకున్నాడు, దానికి నాకేం సంబంధం అంటుంది. కానీ ఇప్పటికీ ఆమె నేను తప్పు చేశానేమో అన్న రిగ్రెట్‌లో ఆమె ఫీల్ అయితలేదు.